ఆడు మనిషి పెంట తింటున్నాడా పంది పెంట తింటున్నాడా అర్థం అవ్వకుండా సిఫార్సు అది ముఖం పగలగొట్టాలి అలాంటి సిఫార్సు ఇస్తే ఎవడేమన్నాడు మిమ్మల్ని సిఫార్సు అంటే ఆ టెన్షన్ రిలీవ్ అవ్వాలంటే అతను సంభోగం కావాలి రతి కావాలంటే ఇస్తారా మొత్తం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వచ్చి పెంట చేసిపోయారండి రాష్ట్రాన్ని. అట్లా జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ చేయడానికి అనేక సమస్యలు ఒకేసారి వదులుతున్నాడు. ఆడు బొచ్చు వదులుతున్నాడు, ఆడికి ఏం బుర్రలేదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రజలందరికీ తెలిసిన విధంగా అత్యంత క్రూరంగా తన డ్రైవర్నే కిరాతకంగా హత్య చేసి తన కారులోనే వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినటువంటి అనంతబాబు ఈరోజు కొత్త నాటకానికి తెరదీస్తూ ఉన్నారు. అంటే మరి పోలీస్ వ్యవస్థ అంటే గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నారనో తెలియదు, కానీ ఇప్పుడు జైల్లో అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఒక పెద్ద స్టార్ హోటల్ రేంజ్లో నాకు వస్తువులు కావాలి అని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక చెప్పకూడని అంటారు, అంటే జైల్లో ఉన్న వ్యక్తికి చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే అంటారు. కానీ ఈయన ఈ వస్తువులు జైల్లో ఉండి కూడా ఇలా కోరుకోవడం, ఇలా డిమాండ్ చేయడం, వీటిని ఏ విధంగా చూడాలంటారు? అసలు అవన్నీ కాదండి. డాక్టర్లో 3 గుడ్లు, చిక్కీ, ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ ఇవ్వాలి అతను ఆరోగ్యం దృష్టి అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్లు సిఫార్సు చేశారంట. ఆడు మనిషి పెంట తింటున్నాడా పంది పెంట తింటున్నాడా అర్థం అవ్వకుండా సిఫార్సు అది ముఖం పగలగొట్టాలి అలాంటి సిఫార్సు ఇస్తే ఎవడేమన్నాడు మిమ్మల్ని సిఫార్సు? జైళ్లలో పౌష్టికాహారం లేకుండా అనారోగ్యాలు పాలైపోయి బక్క చిక్కిపోయి దగ్గకుండా దగ్గుతున్న వాళ్ళు ఉంటారు. మీరు జైల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, గాడిదిల్లరా. అలా బుద్ధి ఉందా మీకు? ఆడు చేసిన నేరం అలాంటిది. ఆడు ఏమైనా పొలిటికల్ కాన్స్టిట్యున్సీ అది ఏమైనా? ఇప్పుడు హంతకుడు గుడ్డు బెడ్డట్టు బ్రెడ్ గుడ్డట్టు ఇస్తారా? బుద్ధి ఉందా మీకు? అసలనే సావనే ఉండండి, అందులో రోగం వస్తాయని, లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. నిజంగా గిలగా కొట్టేసుకుంటే అది ఏమైపోతున్నారు? ఈ సమాజం అలా తయారయ్యారు. మీరు అతను అంత దారుణంగా కనపడలేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన. ఇలాంటి వార్తలు రాయకుండా చూసుకోండి. సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది దీనికి, ఇలాంటి వల్ల. మీరు పెంట తింటే తినండి శుభ్రంగానే. అసలు బుద్ధి జ్ఞానం ఉందాడికి, ఆ సిఫారసు చేసిన డాక్టర్కి ఎవడాడు? అతనికి లోపడ్డ వ్యక్తి ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారండి వాళ్ళని. ఇంత పెంట తింటారు మీరు, డబ్బుల కోసం గడ్డి తింటాం కదా, పెంట తింటారు వాళ్ళు. లేకపోతే అక్కడ ఆడ హంతకుడు పొలిటికల్ కాన్స్పిరసీ అనుకోండి, దాని మీద వాళ్ళు కొంచెం సౌకర్యాలు, ప్రివిలేజ్, వాళ్ళు ఒక ఎమ్మెల్సీ గట్టగాడు ప్రివిలేజ్ ఉంటుంది. మర్డర్ చేసినోడికి ప్రివిలేజెస్, ఆరోగ్యం, కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ ఇస్తారు, జ్వరం వస్తే పారాసిటమాల్ ఇస్తారు, ఏం కావాలితే చూస్తారు. లోపల వైద్యుడు ఉంటాడు కదా, అంటే రోజు కోడిగుడ్లు పౌష్టికారం ఇచ్చి పోషించాలని పందిని పెంచినట్టు ఏం కోసి తింటారు తర్వాత ఏమన్నా? నిజంగా ఇప్పుడు మీలో ఉన్న ఆగ్రహం ప్రజల ఆగ్రహం కాదండి, అసహ్యం. ఇలా తయారైపోతే మీరు అసలు ఎవరిని కంట్రోల్ చేస్తారో? జైలు ఎందుకు? ఒకవేళ వాడికి అది కూడా కావాలంటే ఇస్తారా? అంటే టెన్షన్ రిలీవ్ అవ్వాలంటే అతను సంభోగం కావాలి రతి కావాలంటే ఇస్తారా? నేను పచ్చిగా చెప్తున్నాను. నేను ఇది బుద్ధి జ్ఞానం మంచి జ్ఞానం ఎత్తునోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు, చట్టాల పట్ల గౌరవం ఉన్నవాడు, జైలు అంటే ఏంటి, జైలు శిక్ష అంటే ఏంటి, పరివర్తన కోసం పశ్చాత్తాపం కోసం జైలు ఉంది అనుకున్నవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. ఇది ఆ డాక్టర్కి అసలు ఎంత ధైర్యం ఎట్లేయడానికి? ధైర్యం అని కాదండి, బరిదిగింపు ఇదంతానే. అది ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇంటికి వదిలేండి. లేకపోతే ఇలాంటి శాస్త్రాలు చేసి ఈ రకమైన సిఫార్సులు తెప్పించుకుంటే శని ఆదివారాలు ఇంటికి వెళ్తారు కూడా ఈ లెక్కలోనే. ఎంత దారుణం అండి ఇది! అసలు ఏదో అర్థం పడదు. ఏమనుకుంటారు సమాజం, ప్రజలు ఏమనుకుంటారు? అసలు బాధ్యత ఉంది వీళ్ళు ఎవరికన్నా? ప్రభుత్వానికి కూడా ఒక రకంగా అది మచ్చ పరిణమించే ప్రభుత్వానికి చాలా చెడుపేరు వచ్చేస్తుందండి. ఈ అధికారులు ఇలా వ్యవహరించి చూస్తుంటే వీళ్ళ కష్టం వృధా అయిపోతుంది. నాకు చాలా ఆవేదనగా ఉంది. నాకు వాళ్ళు వెంటనే ఏం చెప్పాలంటే వెళ్ళరా అని చెప్పి గొమ్మే కొట్టాడు. ఎవడనుకుంటున్నారు నువ్వు? ఆడు మనిషిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చాడు, ఆడు గుడ్లు అయి పెట్టి పోషించమంటావా, మేపమంటావా, పందిని మేపినట్టు అని చెప్పాలి వద్దా? కొట్టేయాలి కదండి వాళ్ళని, ఆ సిఫార్సు చేసిన వాడిని, సిఫార్సు చేయించిన వాడిని. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లనే ప్రభుత్వం మెతక వైఖరి అంటున్నారు, చాతకంతరం అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఏమండి, అందరూ చెడిపోయి పెంట కుప్ప మీద పెంట తింటానికి అలవాటు పడిపోయి ఎదవలు ఎక్కువైపోయిన తర్వాత ఎవడు కంట్రోల్ చేయగలుగుతాడండి? అంటే భ్రష్టు పట్టిందంటారు. భ్రష్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వచ్చి పెంట చేసిపోయారండి రాష్ట్రాన్ని. ఈ సిస్టాన్ని ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఇంత దరిద్రం లేదు మీకు. ఒక ఆంధ్రప్రదేశ్లో తయారైంది. లక్కీగా తెలంగాణ వెళ్ళిపోయి సేవ్ అయిపోయారు. రాజశేఖర ప్రభావం దాని మీద ఉన్నా కానీ వాళ్ళు సేవ్ చేసేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో దరిద్రం మన పెంటంతా మనకు వదిలేసి మంచి వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు అధికారులు కట్టండి. ఎట్లా సార్ దీన్ని ఏం చేయలేమండి మనం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 10-15 ఏళ్ళు మేమే ఉండాలన్నారు కదా. 10-15 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు ఇళ్ళే ఉంటే తప్ప మార్పు రాదు. ఇళ్ళు ఉన్నా కానీ ఏళ్ళ గొడవలు వచ్చేసి పరిస్థితి కల్పిస్తారు వాళ్ళు. ఇప్పటికే మొన్న జడా శ్రావణ్ కుమార్ గారు మీటింగ్కి కూటమి ఐక్యతకి సంబంధం ఏముంది? అందులో కొంతమంది దీని వెనకాల మీరు ఉన్నారా అని అడుగుతున్నారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. వాళ్ళ ఉద్దేశం అయితే నెరవేరుతుంది కదా. బుర్ర వాడాలి మనం ఎవరన్నా.
అందులో టీడీపీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు గారిని తిడుతున్నారు, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. చంద్రబాబు గారిని ఎందుకు తిడుతుంది అంటే తిట్టేటప్పుడు తిట్టాడు, ఈసారి మీకు ఇచ్చాడు కోట, మళ్ళీ ఈసారి ఇంకో వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎందుకు తిట్టలేదు ఆడిని అడగాలి. కానీ అసలు ఎలా ఇప్పుడు ఇలాంటి బలహీన మనస్సుల్ని వాళ్ళు అసలాగా తీసుకుంటారు. మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడులే అనే బరితీగింపు ఎందుకు వస్తుందంటే ఆ సాయంత్రం కల్లా కేసులు కట్టి లోపల వేయాలి అందరిని. మళ్ళీ దుర్భాషలాడిన వాళ్ళని, సమాజ విచ్ఛిన్నానికి ఆజ్యం పోసే వ్యాఖ్యలు చేసిన వాళ్ళని, ఈ డాక్టర్ లాంటి వాళ్ళని గుడ్లు గట్ట పెట్టమని గుడ్లు పెట్టమంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సిన అవసరం. లాఠీ ఎత్తి ఇలా పట్టుకుని కొట్టేయాలా. ఆ సాయికృష్ణ కొట్టేటువంటి అలా కొట్టాలా. ఎక్కడ పోతున్నామండి మనం? అసలు నేరం చేయాలంటే భయం ఉంటుంది ఎవరికన్నా. వాళ్ళ మీద కేసులు లేకపోతే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదన్న జ్ఞానం ఉంటుంది ఎవరికన్నా. అంటే ఇప్పుడు ఇలాంటి సిఫారసు చేసిన డాక్టర్స్ కూడా ప్రభుత్వం అంటే లెక్కలేని తరమే కదా సార్ ఇది. మరి ఆ డబ్బులు తీసుకుంటారండి, ఆడ సొమ్మేం పోయింది. అంటే ప్రభుత్వం సీఎం భయం ఉంటే ఏమి భయం ఉండదు ఆడికి. థాయ్ మసాజ్ చేస్తారు కదా, వాళ్ళు ఉంటేనే కానీ నిద్ర అట్టదు అతను. కానీ తెప్పించండి, వాళ్ళని తెప్పించండి. ఆ సిఫారసు చేయడం కూడా అతను ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఆ థాయ్ మసాజ్ చేస్తాను కానీ నిద్ర అట్టదంటే అది చేయింతారా? అంతే కదా. 3 గుడ్లు పెట్టాలండి, 3 గుడ్లు లెక్కెట్టి చెప్తుంటాడు సవైద్యుడు. చిక్కీ అంటే మళ్ళీ చిన్నపిల్లలకి జగన్ అన్న చిక్కీ అన్నట్టుగా. అంటే పసిబిడ్డలలాగా ఆయన అపరూపంగా చూసుకోమని ఒక రకం. ఇంకా బయటకు వచ్చి బాగా మేసి బయటకు వచ్చి ఇంకో 10 మందిని వేసుకుని ఇంకో 1 పైకి పంపించమని ఇంటికి డెలివరీ ఇస్తాం కాదు, ఈసారి ఇంట్లోనే చంపేయమని మేపుతారా? చట్టాలంటే భయం ఉండదు ఇక్కడ నుంచి. ఇంకేముంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని జగన్ వచ్చిన తర్వాత ఆ స్మెల్ ఇంగు కట్టిన కొట్టలాగా ఓడిపోయినా కానీ ఇంకా రాష్ట్రం అంతా వ్యాపించింది. అందరినీ పాడు చేసాడు అధికారులని. సమాజం నిట్ట నీళ్ళున్నా చీలిపోయి ఉంది. ఒక వర్గంలో కొంతమంది ఆడేపని పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. దీనికి ఏంటంటే క్లీన్ చేసుకుంటా పోవాలి. మామూలుగా కడిగితే కుదరదు. టాయిలెట్ మురికి పట్టి ఏంటంటే యాసిడ్ పోసి క్లీన్ చేసేయాలి. అంతేగాని మామూలుగా చెమ్మని నీళ్ళు పత్తి పోదాం. ఇది ప్రభుత్వానికి చాలా సవాల్. ఇది సార్ ఒక పక్క ఇలా ఉంటే ఇప్పుడు ఏదో సినిమాలో బాహుబలి సినిమాలో 3 బాణాలు వేస్తారు ఒకేసారి. అట్లా జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ చేయడానికి అనేక సమస్యలు ఒకేసారి వదులుతున్నాడు. ఆడు బొచ్చు వదులుతున్నాడు. ఆడికి ఏం బుర్రలేదు. ఇటు అమరావతి రైతులు ఏమీ లేకపోవడం, ఏ వ్యూహం లేకపోవడం వ్యూహం. అర్థమైంది మీకు? అతను తెలివితేటలో అతని వ్యూహాలు ఏం కాదు. డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, దొబ్బేసిన డబ్బులు. సమాజంలో డబ్బుకి పెంట తినే వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బుకి పెంట తినేవాళ్ళు డబ్బు పాడేస్తున్నారు, వాళ్ళు పెంట తినే వాళ్ళు పని చేస్తున్నారు. అంతే. ఆడు తెలివైనడు ఏం కాదు. మళ్ళీ గెలవాలనుకునేవాడు ఏం కాదు. గెలవాలనుకునేవాడు తెలివైనవాడు చేసి పనులు రాజకీయం అది కాదు. మళ్ళీ 11 సీట్లు కూడా రావు. మళ్ళీ చెప్తున్నాను వినండి. అసలు ఏం మార్పు ఉందని మీకు ఓటేస్తాడు ఎవడన్నా? 2024లో ఎందుకు ఓడిపోయాడు అతను? దాని నుంచి ఏం మార్పు వచ్చింది అతనిలో? ఇంకా పెరిగింది హింస. ఇంకా దాన్ని బాబోయ్ ఇంకా డేంజర్. కొత్త కోణాలు కనపడతాయి. ప్రూవ్ చేసుకున్నాడు. కొత్త కోణాలు కనపడుతున్నాయి. ఇటు అధికారం లేకపోతే ఎలాగ ఉన్నాడు, రేపు అధికారంలోకి వస్తే ఎలాగరా బాబు అనుకోరా? నీకు ఎలైట్ పీపుల్ సమాజంలో శాంతి కాముకులే 20% ఉన్నారు. వాళ్ళు చచ్చిన ఓటేరు. ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అతను మళ్ళీ వస్తాడు. అతను ఎంత పుంజుకుంటాడు అతను? నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా 26% డిఫరెన్స్ ఉంది. చచ్చినా పుంజుకోలేడు అతను. ముఖ్యంగా కాపులను టార్గెట్ చేసినట్టుగా అర్థం ఉంది సార్. కాపులు టార్గెట్ చేశారు. వెంటనే పటాపంచలు అయిపోయింది కదా, మొన్న అయిపోయినట్టు అంటారు. అయిపోయింది కదా. మీకు అతను అన్నట్టు బూమరంగ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఫ్లడ్ లైట్లు వెళ్తురో దొంగతనాలు చేస్తుంటే దొరికిపోడా? ఖచ్చితంగా అంతే. ఇతను జగన్మోహన్ రెడ్డి గురించి మర్చిపోండి మీరు. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కింద వస్తాడు, పిచ్చి చూపులు నవ్వులు మాట్లాడుతుంటాడు. మనం బాధపడాల్సింది ఏంటంటే జైల్లో ఉన్నాడు అతను అనంతబాబు. ఇది జగన్మోహన్ రెడ్డి చేయించాడు. డాక్టర్లకి ఏమైంది బుద్ధి? అడుగుతాడు ఎవడొకటి వచ్చి, మా వాడు కొంచెం ఫుడ్ అది బాగుండేలా చూడాలండి, ఏదో రికమెండ్ చేయండి అన్నారు అనుకో. వాళ్ళు గుడ్లు పెట్టండి, రోజు 200 గ్రాములు మటన్ కేమా పెట్టండి, అతను నిద్ర పట్టినప్పుడు థాయ్ మసాజ్ చేయించండి, ఇలాంటి సిఫారసు చేస్తారా? కాకినాడ హాస్పిటల్ ఏంటి, కోయంబత్తూరు హాస్పిటల్ తీసుకెళ్ళండి, టెస్ట్ చేయండి తెలుస్తుంది. లేదా మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళి కరెక్ట్గా చెప్తారు. ఇటు దుక్కలో ఉన్నాడు, ఇటు చేత పనులు చేయించండి అని చెప్తారు. టాయిలెట్లు కడిగించాలి అలాంటి చేత. సామాన్యులు అట్లాగే చేపిస్తుంటారు సార్. చిన్న నేరాలు చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. పడుకోబెట్టి పట్టు బాలీసులు వేసి శుభ్రంగా ఫ్యాన్ పెట్టి ఏసీ పెట్టి కూర్చోబెడతారా మర్డర్ చేసినోడికి? అతను ఏ నేరం మీద ఉన్నాడు లోపల? ఇప్పుడు ఏదైనా పొలిటికల్ కాన్స్పిరసీ అనుకోండి, దానికి కొంత ప్రివిలేజ్ ఉంటుంది. ఇది చంపేసే కేసు కదా. పైగా గంజా మాఫియా డాన్ కదండి ఏజెన్సీ ఏరియాలో. అది ఎక్కడ క్షమించకూడదు అతన్ని. సో ఆ డాక్టర్ని కూడా ఉపేక్షించు. అసలు ఆయన కూడా అరెస్ట్ చేసి లోపల వేయాలి. నువ్వు ఉండి చూసుకో దగ్గర ఉండి. ఆయన కూడా లోపల వేస్తే అప్పుడు చూసుకుంటాడు దగ్గర ఉండి. రైట్. థ్యాంక్ యూ సార్.